హాస్పిటల్‌లో అపన దగ్గర ఉన్న కళ్యాణ్‌కి కావ్యకి జరిగిన అన్యాయం గురించి తెలుస్తుంది ఫోన్ ద్వారా. ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. తన వదిన ఎంత కష్టంలో, ఎంత బాధలో ఉందో అర్థం చేసుకొని, ఇక రాజ్‌ని నిలదీయాలన్నట్టు వెళ్తాడు. అయితే ఇంట్లో ఏ ఒక్కరు చేయని పని కళ్యాణ్ చేశాడు అని చెప్పొచ్చు కావ్య విషయంలో. ఎందుకంటే అంతమంది ఉండి కూడా ఒక్కరు కూడా రాజ్‌ని ప్రశ్నించరు. "ఏం చేస్తున్నావురా నువ్వు" అని. కానీ కళ్యాణ్ మాత్రం "ఏ అన్నయ్య పైనే ఉన్నావు, పైన ఉన్నావని గర్వంగా ఫీల్ అవుతున్నావా? ఎప్పుడైనా కిందకి దిగి రావాల్సిందే అన్నయ్య. అసలుకేం కావాలిరా నీకు" అంటే, "నాకేం కావాలా? ఏమైనా ఇస్తావా?" అంటే, ఏముందని నీ దగ్గర ఇవ్వడానికి? నా దగ్గరైనా నా భార్య ఉంది. నీ దగ్గర ఏముంది? భార్యను కూడా పోగొట్టుకున్నావు నువ్వు నీ మాటలతో అన్నట్టు మాట్లాడతాడు. కళ్యాణ్ "ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా?" అంటే, "ఏం అర్థం కావాలన్నయ్య? నాకు చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్నే అనుసరిస్తూ వస్తున్నాను. నీ వ్యక్తిత్వం కానీ, ప్రతిదీ నాకు నచ్చి నీకులానే ఉండాలని నిన్నే గురువుగా అనుకున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీలో ఎప్పుడన్నయ్య నేనొక మగాడిని, ఒక మొగుడిని అని మగహంకారం ఎప్పుడు దూరింది నీలో" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. "వదిన గురించి నీకు తెలీదా? వదిన ఎలాంటిదో తెలీదా? ఆమె గుణగణాలు నీకు తెలియవా?" అంటే, "అన్నీ తెలుసు. ఆమె నిర్లక్ష్యం కూడా తెలుసు. ఆమె నిర్లక్ష్యం ఖరీదు మా అమ్మ ప్రాణం. ఈ విషయంలో ఎవరు చెప్పిన మాట నేను వినను" అనేది అంటూ ఉంటే, "అయినా ఈ ఇల్లు కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళని నేను ఆలోచించను, పట్టించుకోను" అంటే, "మరి నా గురించి ఎందుకు పట్టించుకున్నావు? నేను ఇల్లు వదిలిపోయాను కదా! ఇంట్లో వాళ్ళు వద్దనుకునే పోయాను కదా! మరి నా కోసం ఇంటికి రప్పించడం కోసం ఎన్ని సార్లు బ్రతిమాలావు? ఓహో! నేనంటే ఈ ఇంట్లో పుట్టి పెరిగాను గాబట్టి, రక్త సంబంధం గాబట్టి, వదిన పరాయిదనా" అనేది అంటూ ఉంటే, ఇక రాజ్‌ని అలా నిందిస్తూ మాట్లాడుతూ ఉంటే అమ్మమ్మకి కోపమొస్తుంది. "కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వంటే, నువ్వసలు ఆపు. నానమ్మ మీకసలు మాట్లాడే అర్హతే లేదు" అనేది అంటూ ఉంటే, ఇక ధాన్యలక్ష్మి "నేను కూడా మాట్లాడకూడదా తల్లిగా" అంటే, "నీకసలు తల్లి లక్షణాలే లేవు. నువ్వసలు తల్లివే కాదన్నట్టు" ధాన్యలక్ష్మికి కూడా బుద్ధి చెప్తాడు కళ్యాణ్. కానీ కావ్య విషయంలో ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో అయితే రాజుండడు. కావ్య మీద అంత స్ట్రాంగ్‌గా తనను వదిలించుకోవాలన్న మాటల్లోనే ఉన్నాడు రాజ్.